తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై ఇవాళ కీలక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. కొత్తగా రేషన్ కార్డుల జారీ విధి విధానాలపై సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. మంత్రులు పొంగులేటి, దామోదర రాజనరసింహ, సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై ఇవాళ కీలక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. కొత్తగా రేషన్ కార్డుల జారీ విధి విధానాలపై సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. మంత్రులు పొంగులేటి, దామోదర రాజనరసింహ, సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై ఇవాళ కీలక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. కొత్తగా రేషన్ కార్డుల జారీ విధి విధానాలపై సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కూడా అయింది. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, రేషన్ కార్డుల కోసం ఇప్పటికే లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. సో ఇవాళ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎప్పటి వరకు అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది? రహేనా, కొద్దిసేపటి క్రితమే ఇటు సెక్రటరియట్ లో పౌర శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మిగతా మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కూడా కేబినెట్ సబ్ కమిటీ కూడా సమావేశమైంది. ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి కూడా ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 10 ఏళ్ల నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల కోసం కూడా పబ్లిక్ అంతా కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి మరి దీనికి సంబంధించి విధి విధానాలు ఏ రకంగా ఉండాలి, ఎవరిని అర్హులుగా గుర్తించడంపై కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కూడా ఒక కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఈ కేబినెట్ సబ్ కమిటీ కొద్దిసేపటి క్రితమే సెక్రటరీలో సమావేశమైంది. ఇటు మంత్రి శ్రీనివాసరెడ్డితో పాటు దామోదర రాజనరసింహ కూడా ఈ కమిటీలో సభ్యులు ఉన్నారు. దీనికి సంబంధించి విధి విధానాలు ఎట్లా ఉండాలి ఏందనపై కూడా డిస్కషన్ చేస్తారు. దీనిలో ఇటు సివిల్ సప్లై శాఖ కమిషనర్ టిహెచ్ చౌహాన్ కూడా పాల్గొన్నారు. దాంతోపాటు అధికారుల బృందం కూడా ఇందులో ఉన్నారు. దీనికి సంబంధించి కూడా విధి విధానాలు ఏ రకంగా ఉండాలి, ఎవరికి ప్రయాణం చేకూర్చడంపై కూడా కసరత్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు 1 అవర్ నుంచి కూడా ఇటు మీటింగ్ కూడా కంటిన్యూ అవుతుంది. దీనికి సంబంధించి కూడా దాదాపు గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. కాబట్టి మరి చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ నుంచి కూడా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత తాము కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. మరి దీనికి సంబంధించి విధి విధానాలు ఎలా ఉండాలపై కూడా కసరత్తు చేస్తున్నారు. అయితే మొదటి నుంచి కూడా అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని కూడా అసెంబ్లీ సాక్షిగానే ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. దాదాపు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 89 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే గతంలో ఇటు మీ సేవల ద్వారా కూడా దాదాపు 15 లక్షల మంది అప్లై చేసుకున్నారు. కొత్తగా ఇటు ప్రజాపాలనలో కూడా దానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియలు కూడా దాదాపు 10 లక్షల మంది పైగా కొత్త వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు. కాబట్టి మరి దీనికి సంబంధించి విధి విధానాలు ఏ రకంగా ఉండాలి, ఎవరికి కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేయాలనిపై కూడా ఈరోజు కేబినెట్ సబ్ కమిటీ కూడా భేటీ అవుతుంది. దాంతోపాటు మరోవైపు ఇటు ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి కూడా జారీ అంటే వీటన్నిటి కూడా లింక్ పెట్టకుండా దేనికదే సపరేట్గా ఇటు రేషన్ కార్డుతో పాటు ఇటు ఆరోగ్యశ్రీ కార్డులను కూడా కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకురాబోతుంది. దీనికి వేరువేరుగా ఇవ్వడం ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇటు బిలో ప్రావర్టీ లైన్ ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువన ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కొత్త రేషన్ కార్డు ఇష్యూ కానీ అదేవిధంగా రేషన్ కార్డు సంబంధించి కూడా విధి విధానం ఎట్లా ఉన్నపై కూడా చర్యలు తీసుకునే
ఉంది. అయితే గతంలో మనం ఒకసారి చూసుకుంటే మాత్రం రేషన్ కార్డు ఇష్యూ చేసేటప్పుడు మాత్రం గతంలో దాదాపు 89 లక్షల మందికి రేషన్ కార్డు ఇష్యూ చేశారు. కాబట్టి అప్పుడు చాలా వరకు కూడా ఇటు 5 ఎకరాల లోపు భూమి ఉన్న వారికి, అదేవిధంగా 2 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి మాత్రమే రేషన్ కార్డు ఇష్యూ చేశారు. దాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. మరి దీనికి సంబంధించి కూడా ల్యాండ్ సీలింగ్ ఏ రకంగా చేయాలి, ఎవరికి అర్హులో గుర్తించాలి, ఎందుకంటే సాధారణంగా తెల్ల రేషన్ కార్డు అంతా కూడా పూరు గుడిసెలు ఉన్న వారికి, దారిద్ర్య రేఖకు దిగున ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క రేషన్ కార్డు ఇష్యూ చేస్తారు. కాబట్టి మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ అంత ముందుగాను కూడా కొంతమంది బోగస్ కార్డులు కూడా తీసుకున్నట్టు కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఎందుకంటే దాదాపు 5 లక్షల పైగా బోగస్ కార్డులు ఉన్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఎందుకంటే కొంతమంది తమ పలుకుబాటును ఉపయోగించి కొంతమంది రేషన్ కార్డు కూడా తీసుకున్నారని కూడా ప్రభుత్వ దృష్టికి వచ్చింది. కాబట్టి మరి ఈ యొక్క బోగస్ కార్డులు ఏరివేతపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విస్తరించింది. ప్రజెంట్ అయితే మాత్రం ఇటు కొత్త రేషన్ కార్డు సంబంధించి ఎవరెవరికి ఇవ్వాలి, బిలో పవర్టీ లైన్ ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువన ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇస్తామని కూడా ఇప్పటివరకే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి దీనికి సంబంధించి విధి విధానాలు ఏ రకంగా తీసుకోవాలి, ఎవరిని అర్హులో గుర్తించాలపై కూడా మరి ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీ కసరత్తు అయితే ముమ్మరం చేసిందని చెప్పుకోవచ్చు. మేబీ దీనికి సంబంధించి ఆగస్టు 15 వరకు ఒక న్యూస్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత 10 ఏళ్లుగా పబ్లిక్ అంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చాలా మంది కూడా ఇప్పుడు ప్రతి పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నిటి కూడా ముడిపెట్టింది. రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలు అమలయ్యే పరిస్థితి. ఇటు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి పథకాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన పథకాలు కానీ అన్నిటి కూడా రేషన్ కార్డునే ప్రామాణికం కాదుంది. కాబట్టి మొన్న దీనికి సంబంధించి రిలీజ్ చేసినప్పుడు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కానీ, అదేవిధంగా ఇటు 200 లోపు యూనిట్ల ఉచిత విద్యుత్ సంబంధించి కూడా రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకున్నారు. కాబట్టి మరి అన్నిటి కూడా భవిష్యత్తులో కూడా రేషన్ కార్డే ప్రామాణికంగా ఉంది. కాబట్టి మరి దీనిలో బిలో పవర్టీ ఎవరైతే దాదాపు రేవని ఉంటారో అదేవిధంగా అర్హులైన మాత్రకే రేషన్ కార్డు ఇవ్వాలని చేస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు కూడా కొంతవరకు రేషన్ కార్డులు బోగస్ కూడా ఎయిర్వేషన్పై కూడా రాష్ట్ర ప్రభుత్వం విస్తరించింది. ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు రేషన్ కార్డులో చేర్పులకు మార్పులకు సంబంధించి ఏమైనా తప్పులున్నా కానీ, ఏమైనా కుటుంబ సభ్యుల చేరికలకు సంబంధించి కానీ కూడా ఇప్పటికే ఆన్లైన్ ఆప్షన్ కూడా ఇచ్చింది. మీ సేవలో దానికి సంబంధించిన ప్రక్రియ కూడా కొనసాగుతుంది. మరోవైపు కొత్త రేషన్ కార్డు సంబంధించి ఇష్యూస్ కూడా ఏ రకంగా తీసుకోవాలి మరి, ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయం కాబట్టి, ఎందుకంటే రేషన్ కార్డు అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రామాణికం కాబట్టి మరి ఇది కూడా అర్హులైన వారికి, నిరుపేదలకు మాత్రమే ఈ యొక్క రేషన్ కార్డు ఇష్యూ చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఈ రోజు విధి విధానాలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా రిపోర్ట్ కూడా మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డికి ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు మళ్ళీ కేబినెట్ సమావేశంలో కూడా నిర్ణయించిన తర్వాత, ఆమోదించిన తర్వాత దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఒక విధి విధానాలకు సంబంధించి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మేబీ ఈ నెలలోపు మాత్రం విధి విధానాలు ఏ రకంగా ఉన్నపై కూడా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి వేరే రకంగా అంటే దీనికి సంబంధించి ఒక సపరేట్ ఒక టెక్నాలజీ తీసుకురావాలి. ఎందుకంటే ఆరోగ్యశ్రీ కార్డ్స్ రేషన్ కార్డుకు లింక్ పెట్టకుండా వేరే సపరేట్ ఇచ్చేందుకు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా సన్నాహాలు చేస్తుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అంటే ఎవరికి కూడా ఉచితంగా ఆరోగ్యం అందివ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఎందుకంటే ఇప్పటికే ఆరోగ్య సంబంధించి పరిమితిని కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచింది, 5 నుంచి 10 లక్షలు కూడా పెంచింది. కాబట్టి మరి దీనిపై కూడా ఈరోజు కేబినెట్ సబ్ కమిటీ ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో అయితే చర్చిస్తుంది. దాదాపు గంట పైగా సమావేశం అయితే జరుగుతుంది. మరి ఇందులో విధి విధానాలు ఏ రకంగా ఉండాలి, ఎవరిని అర్హులో గుర్తించాలి, ఎవరికి రేషన్ కార్డులు ఇవ్వాలి, అదేవిధంగా సేమ్ టైం ఇటు బోగస్ రేషన్ కార్డులకు సంబంధించి ఎలాంటి డిసిజన్ తీసుకోవాలి. మరి చాలా వరకు కొంతమంది పలుకుబండి ఉపయోగించి గతంలో రేషన్ కార్డు తీసుకున్నారు, కొంతమంది ఇల్లు అదేవిధంగా కార్లు ఉన్న వాళ్ళు, అదేవిధంగా కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా రేషన్ కార్డులు ఉన్న పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి వారి ఏరివేత కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. మెయిన్గా మాత్రం మరి అర్హులైన నిరుపేదలకు మాత్రమే ఈ యొక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి దీని నేపథ్యంలో మరి విధి విధానాలు ఏ రకంగా ఉండాలి, ఎవరికి అర్హులుగా గుర్తించాలపై కూడా ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మాత్రం ఇంకా రేషన్ కార్డులకు మంజూరికి సంబంధించి అయితే కసరత్తు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రేహానా. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.